సో మనం ఇప్పుడు క్వాంటమ్ ఫీల్డ్లో ఎనర్జీ గురించి మాట్లాడుకుందాము. మనకి మౌలిక ప్రపంచంలో అన్ని అణువులు వివిధ విద్యుదయస్కాంత శక్తులను విడుదల చేస్తూ ఉంటాయి. అంటే మన ఎక్స్రే, గామా రే, ఇన్ఫ్రారెడ్ రే, అంటే అతి నీల లోహిత కిరణాలు, ఇలా అన్నమాట. అంటే ఒక్కో అణువు ఎన్నో అదృశ్య శక్తి క్షేత్రాలను విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. ఎలా అంటే మన ఇంచుమించుగా మన రేడియో వేవ్స్ లాగా. రేడియో చూసారా, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ మనం ట్యూన్ చేసేటప్పటికి ఒక్కో ఇన్ఫర్మేషన్, ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక్కో ఛానల్ని పట్టుకొస్తుంది. ఇప్పుడు 93.5 పెట్టామనుకోండి, సమ్ రెడ్ ఎఫ్ఎం అనేది వస్తుంది. అదే 98.3 ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ చేసేటప్పటికి రేడియో మిర్చి వస్తుంది. అంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ వాటి స్పీడ్ని బట్టి అండ్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క రకమైన సమాచారాన్ని మోసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. సేమ్ అణువుల్లో కూడా ఇంతే. ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విభిన్న శక్తి నమూనాలు అని ఎప్పుడు పరమాణు స్థాయిలో సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి ఇవన్నీ, ఈ ఫీల్డ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ ఫ్రీక్వెన్సీ స్లోగా ఉందనుకోండి, వేవ్ లెంత్ అన్నది మనకి చాలా పెద్దదిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద వచ్చే ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. 0.3లో ఉన్న ఇమేజ్ చూస్తే మనకి అది ఫ్రీక్వెన్సీ చాలా స్లో ఉంది. అందుకే చూసారా, ఒక వేవ్కి ఇంకో వేవ్కి మధ్యన ఎంత గ్యాప్ అన్నది ఉందో. ఒక వేవ్ అంటే ఒకసారి పైకి వెళ్ళడం, ఒకసారి కిందికి రావడం, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తే దానికి మధ్య ఉన్న గ్యాప్ పెద్దదిగా అనిపిస్తుంది. అండ్ యాటమ్స్, ఈ పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కాన్స్టెంట్గా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎల్లప్పుడూ కూడా అవి కంపిస్తూ ఒక శక్తి క్షేత్రాలుగా మనం భావించవచ్చు. వాటిని ఎల్లప్పుడూ కంపించే శక్తి క్షేత్రాలు ఎప్పుడూ వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఒక ఉదాహరణ తీసుకుంటే మనకి ఫ్యాన్. మన ఇంట్లో ఫ్యాన్ స్విచ్ వేయగానే అదేం చేస్తుంది, చుట్టూ ఉన్న గాలినంతా మనకి గాలిని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేయదు, గాలిని మనకి వచ్చేటట్టు చేస్తుంది. సో ఒకవేళ మనము ఫ్యాన్ని సెకండ్ స్పీడ్లోనే థర్డ్ స్పీడ్లోనే పెట్టామనుకోండి, మనకి ఏమవుతుంది, ఎక్కువ గాలి వస్తుంది. అది ఫస్ట్ స్పీడ్లో పెడితే తక్కువ గాలి వస్తుంది. అండ్ హై స్పీడ్లో ఉన్నప్పుడు మనకి బ్లేడ్స్ అన్నవి కనిపిస్తాయి. అసలు ఎన్ని రెక్కలు ఉన్నాయి ఆ ఫ్యాన్కి అన్నది లేదు, అవి పూర్తిగా అదృశ్యం అయిపోయినట్టు అనిపిస్తాయి. అదేదో తిరుగుతుంది కానీ ఏంటి అన్నది మనకి ఏం కనిపించదు, మన కంటికి కనిపించదు. అదే లో స్పీడ్లో ఉంటే ఎన్ని రెక్కలు ఉన్నాయో ఏంటో మనం ఈజీగా లెక్క పెట్టగలుగుతాం అన్నమాట. సో ఫ్యాన్ ఏ విధంగా మనకి గాలిని క్రియేట్ చేస్తుందో, ప్రతి అణువు కూడా అది తిరుగుతూ ఒక శక్తి క్షేత్రాన్ని ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అణువు అన్నది ఎంత వేగంగా కంపిస్తే అంత శక్తి, అంటే అంత ఎనర్జీ, మళ్ళీ అంత హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు అనమాట. అది స్లోగా కంపిస్తుంది అనుకోండి, ఎనర్జీ శక్తి అనేది తక్కువ ఉంటుంది అండ్ ఈవెన్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం క్వాంటమ్ ఫీల్డ్లో మ్యాటర్ అంటే పదార్థం, అది ఒక కణంగాను అండ్ సమాచారం యొక్క భౌతిక శక్తి క్షేత్రం ఏదైతే ఉందో అది ఒక వేవ్ గాను నిర్వచించాము. ఒకవేళ యాటమ్ స్లో ఉందనుకోండి, అంటే ఈ అణువు ఏదైతే చాలా స్లోగా కంపిస్తుందో అది మనకి కళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. ఎందుకు కనిపిస్తుంది అంటే దాని వేవ్ లెంత్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండడం వల్ల అది ఫిజికల్ రియాలిటీలో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకు మన చుట్టూరు ఉన్న మన ఫిజికల్ మ్యాటర్ అంతా కూడా సాలిడ్గా మనకి కనిపిస్తుంది అంటే అవన్నీ కూడా వాటి ఎనర్జీ ఏ విధంగా ఉంటుందంటే ఇంచుమించు మనం ఏ విధమైన స్పీడ్తో మనం వైబ్రేట్ అవుతున్నామో అది కూడా అంతే స్పీడ్తో వైబ్రేట్ అవుతుందన్నమాట. అందుకే మన కంటికి అది సాలిడ్గా కనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలి అంటే భౌతిక విశ్వం కేవలం పదార్థంతో నిర్మితమైనట్టు కనిపిస్తుంది, కానీ అది
ఎందుకు అలా కనిపిస్తుంది అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవి రెండు కూడా బైండ్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇది వేరు అది వేరు అన్నట్టు దానికి మన తెలియడం లేదు. ఇది ఎనర్జీ రూపం, ఎనర్జీ తక్కువ ఉండేటప్పటికీ మ్యాటర్ అన్నది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ప్రతి అణువుకి కూడా వాటి యొక్క ఓన్ స్పెసిఫిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే దాని యొక్క స్వంత నిర్దిష్ట శక్తి క్షేత్రం ఉంటుందన్నమాట ప్రతి అణువుకి. అండ్ ఈ అణువులన్నీ కూడా అసెంబుల్ అయ్యి, అంటే అవి దగ్గరికి కూడుకొని మాలిక్యూల్స్ని క్రియేట్ చేస్తాయి. అంటే మాలిక్యూల్స్ ఆటమ్స్, బోల్డెన్ ఆటమ్స్ కలిస్తే ఒక మాలిక్యూల్ అనమాట. అండ్ అవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీల్డ్లో ఒక ఇన్ఫర్మేషన్ని, అంటే ఇప్పుడు ఒక్కొక్క మాలిక్యూల్ ఏదైతే ఆటమ్స్ ఉన్నాయో వాటి పరిధిని బట్టి అవి సమాచారాన్ని అండ్ మళ్ళీ ఎనర్జీ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు నేను కూడా ఎప్పుడు ఒక సమాచారాన్ని విద్యుదయస్కాంత శక్తి ఆధారితంగా ఎప్పుడూ ప్రసారం చేస్తూనే ఉంటాం మన స్థాయిలో. మీకు నాకు డిఫరెన్స్ ఏంటంటే మీరు మీ స్థాయిలో కంపిస్తున్నారు, నేను నా స్థాయిలో వైబ్రేట్ అవుతూ నేను ఒక ఫీల్డ్, నాకంటూ ఒక పర్టికులర్ ఫీల్డ్ ఉంది, దాని ప్రకారం నా ఇన్ఫర్మేషన్ లెవెల్ నుంచి నేను ఆపరేట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఒకవేళ మనము అంటే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు చూడండి, బోల్డ్ టీవీ ఛానల్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి వాటికి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. TV9 అన్నది ఒకటి న్యూస్ ఇస్తుంది. ఒక జెమినీ టీవీ తీసుకున్నప్పుడు దాని ఎంటర్టైన్మెంట్, ఎవరికి నచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని బేస్ చేసుకుని వాళ్ళ స్టేట్స్ ఆఫ్ బీయింగ్లో. సో మనం ఒకవేళ కనుక మన ఏదన్నా ఒక నమ్మకం కానీ ఒక పర్సెప్షన్ కానీ చేంజ్ చేసుకుందాము అని అనుకున్నాం అనుకోండి, మనము దేన్ని చేంజ్ చేస్తున్నాం? ఫస్ట్ మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, మన అణువులు మన పరమాణువుల్లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మన ఫిజికల్ బాడీకి సూట్ అయ్యేటట్టు మనం యాంప్లిఫై చేయాలన్నమాట ఎనర్జీని. ఇంచుమించుగా చెప్పాలంటే మన యాటమ్స్, మన అణువులు ఒక ఫ్యాన్స్ అనుకోండి, మన ఫ్యాన్ స్పీడ్ని ఎక్కువ పెంచాలి. అండ్ ఏదైతే మనము కొత్త ఎనర్జీకి మనము అనుకుంటున్నామో దాన్ని మనం పూర్తిగా ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్రియేటివ్ థింకింగ్ కానీ, ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక గ్రాటిట్యూడ్ కానీ, ఇవన్నీ కూడా మనలో మనము ఎప్పుడూ కూడా ఇన్స్పైర్డ్ ఫీల్ అయ్యామనుకోండి, అండ్ మనం కృతజ్ఞతా భావంతో ఎక్కువ ఉన్నామనుకోండి, మన ఎనర్జీ ఎప్పుడు కూడా హై లెవెల్లో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మన యాటమ్స్ అన్నవి మనం కృతజ్ఞత చూపించినప్పుడు అవి చాలా హైగా స్పిన్ అవుతూ ఉంటాయి. హైగా స్పిన్ అవుతూ ఉన్నాయంటే ఏంటి? వాటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, వాటిలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మ్యాటర్ తక్కువ ఉంటుంది. సో మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఈజీగా మనం ఫిజికల్ రియాలిటీలోకి మార్చుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మెటీరియల్ అన్నది చాలా తక్కువ, మన ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసి మెటీరియల్ని మనకి నచ్చినట్టుగా మనం మార్చుకోవడము. అండ్ ఈ ఫిజికల్ పార్టికల్స్ మనకి ఏవైతే మన బాడీని ఏవైతే చేస్తూ ఉంటాయో ఇవన్నీ కూడా మనం థాట్ లెవెల్, మన ఎనర్జీ లెవెల్లో మనం ఎక్కువ ఉంటే అవి కూడా ఫిజికల్ పార్టికల్స్, అంటే ఈ ఘన పదార్థం ఏదైతే ఉందో అది కూడా ఏమంటారు, కొంచెం ఎలివేటెడ్ ఎనర్జీ, ఇప్పటి వరకు ఏదైతే ఎనర్జీ ఇంప్రూవ్ అయిందో, హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉందో అందులో వైబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో మనం మోర్ ఎనర్జీ, శక్తి కింద ఎక్కువ మారుతున్నాం, ఘన పదార్థం కింద తక్కువ అయిపోతున్నాం. అండ్ మనం ఇప్పుడు ఒక పదార్థం రూపంలో కాదు, ఒక వేవ్ రూపంలో ఉన్నాము. అండ్ ఈ కాన్షియస్నెస్ని మనం యూజ్ చేసుకొని మోర్ ఎనర్జీ క్రియేట్ చేసి మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీకి మనల్ని మనం మార్చుకుంటూ ఉంటే మన బాడీ అండ్ మైండ్ కూడా మన మాట మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట.
అంటే ఫస్ట్ మనం స్టేట్ని క్రియేట్ చేసి దాన్ని అందిపుచ్చుకుని దాని ద్వారా మన ఎనర్జీ ఫీల్డ్స్ని మనం మార్చుకుంటూ ఉన్నామనుకోండి, బాడీ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు మీరు హెల్తీగా ఉండాలి అని అంటే, మీకు ఒక డిసీజ్ తగ్గిపోవాలి అని అంటే, ఓకే డిసీజ్ తగ్గిపోయిన తర్వాత నేను హ్యాపీగా ఉంటానని కాదనమాట. ఫస్ట్ మనం ఆ డిసీజ్ లేని ఆ బాడీని మనము ఊహించుకుని, అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. అండ్ డిసీజ్ లేనప్పుడు మనం ఎంత హ్యాపీనెస్ ఉంటామో అది మనం రేడియేట్ అవుతూ, అండ్ ఒక రోగం ఏదన్నా ఉన్నా మరి శరీరంలో చాలా భాగాలు ఎంతో పనిచేస్తున్నాయి కదండి. ఎక్కడో ఒక మన చిన్న నొప్పి ఉంటే దాన్ని పట్టుకుని వెళ్ళడం కన్నా మనం కృతజ్ఞతతో నిండిపోయామనుకోండి, మన ఎనర్జీ లెవెల్ అన్నది ఆ రోగం పెట్టే ఆ బాధ కన్నా బోల్డెంత సంతోషము, బోల్డెంత ప్రేమ, బోల్డెంత కృతజ్ఞత భావం ఇవన్నీ కూడా హైట్ అండ్ మన ఎనర్జీ ఎక్కడుంటుందంటే ఒక గొప్ప హైట్లో ఉంటుందన్నమాట. అంటే మనం గొప్ప విషయాల్లో మనం ఉన్న ఎనర్జీలో మనం ఫ్లోట్ అవుతూ ఉంటాము. సో ఇప్పుడు బాడీ ఎవరి మాట వినాలి? ఎక్కువ ఈ హ్యాపీనెస్ ఏదైతే మనం జనరేట్ చేసామో దాని మాటే వింటుంది. అండ్ ఆ చిన్న పెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అందులో నుంచి ఈజీగా బాడీ బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకి వేవ్ని చూసుకుంటే కనుక ఈ లాంగ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మనము మన ఎనర్జీ చేంజ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక కొత్త మైండ్, ఒక కొత్త బాడీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం ఫాస్టర్ ఫ్రీక్వెన్సీలో అంటే చాలా వేగంగా ఉన్న ఫ్రీక్వెన్సీని మనం చూస్ చేసుకోవాలన్నమాట. మనము ఎంత వేగంగా ఎంత ఎనర్జీ ఉంటే అంత తక్కువ మ్యాటర్, ఘన పదార్థం అంత తక్కువ ఉంటుంది. మనం వేవ్ రూపంలో ఎక్కువ ఉంటాం, పార్టికల్ రూపంలో తక్కువ ఉంటాము. ఇప్పుడు మనము ఎక్కువ మ్యాటర్ ఉందనుకోండి, ఎక్కువ ఘన పదార్థంలో ఉన్నామనుకోండి, చాలా తక్కువ ఎనర్జీ ఉంటుందన్నమాట. అప్పుడు ఏంటంటే మనం సర్వైవల్ ఎమోషన్స్లో ఉంటాం. సర్వైవల్ ఎమోషన్స్ అంటే ఏంటి? ఎలాగోలాగా ఉండాలి, ఐ మీన్ ఇది గడిస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది కదా బిహేవియర్. ఆ బిహేవియర్లోనే ఉంటాం. మనం ఇది గడిస్తే చాలు అని అనుకుని ఎక్కడి వరకు మనల్ని మనం నెట్టుకోగలుగుతామండి? మీరే చెప్పండి. అదే మనము హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనం లెస్ ఆఫ్ మ్యాటర్ అంటే ఘన పదార్థం చాలా తక్కువగా ఉంటాము, ఎనర్జీ స్టేట్లో ఎక్కువ ఉంటాం అన్నమాట. ఎనర్జీ స్టేట్లో మనం ఉన్నప్పుడు ఇన్ ద నౌ ఉంటాం. అండ్ అప్పుడు మనము క్రియేటివ్ ఎమోషన్స్ అనేది రిలీజ్ చేస్తాం. క్రియేటివ్ అంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను అంటే మీ న్యూ ఫ్రీక్వెన్సీని మీరు క్రియేట్ చేసుకునే ఇదిలో ఉన్నారు. కంట్రోల్ మీ దగ్గర ఉంది. ఇదివరకు సర్వైవల్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు కంట్రోల్ మీ దగ్గర లేదు. మీరే సిచ్యువేషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. అది క్రియేటివ్ మోర్ ఎనర్జీ లెవెల్లో మనం ఉన్నప్పుడు, ఎనర్జీ బాడీ కింద మనం ఉన్నప్పుడు ఈ క్రియేటివ్ ఎమోషన్స్ అనేవి మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే మనల్ని మనం ఎక్కువ చూస్ చేసుకోవచ్చు. వీ కెన్ చేంజ్ అవర్ సెల్స్. మనం కొత్త రియాలిటీని మనం ఈజీగా ఎంచుకోవచ్చు. ఆ ఎంచుకున్న దాన్ని మనం రీరైట్ చేయొచ్చు. ఇప్పుడు దాకా చేయబడిన ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో హై ఎనర్జీ లెవెల్లో మనం దాన్ని మన బాడీకి రీరైట్ చేసి ఆ కొత్త మైండ్ నుంచి మనం రెస్పాండ్ అవుతాం. కొత్త మైండ్తో మనం ఉన్నప్పుడు ఏంటంటే బాడీ ఆటోమేటిక్గా మన కొత్త మైండ్కి సెట్ అయిపోతుంది అనమాట. సో అది కూడా ఒక కొత్త బాడీలా తయారవుతుంది. ఏదైతే ఇదివరకు ఉన్న పెయిన్ఫుల్ బాడీ నుంచి ఇప్పుడు పెయిన్ ఫ్రీ బాడీ కింద అది అవుతుంది. ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది ఇక్కడ మైండ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? బై అండర్స్టాండింగ్ ద ఎనర్జీ. శక్తి ఏ విధంగా ఆపరేట్ అవుతుంది మన బాడీలో ఉన్నది మనకు అర్థమైంది కదా. సో అండ్ ఎక్కడ మనం ఫోకస్ పెట్టాలన్నది కూడా మనకు తెలుసు కదా. ఏదైతే మనకు కావాలో దాని మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. అండ్ 99.99% ఎనర్జీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా క్వాంటమ్ ఫీల్డ్ నుంచి ఆపరేట్ చేయడానికి ట్రై చేయాలి. క్లాసికల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అందులో ఏంటి, ప్రతిదీ ఘన పదార్థము, దాన్ని చేంజ్ చేయడం చాలా కష్టము. సో అండ్ ప్రతిదీ సాలిడ్లో ఉంది అని మనం భావిస్తున్నాము. కానీ ఆ థింకింగ్ ప్యాటర్న్, ఆ భావన విధానం ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటకు వచ్చి మనం ఇప్పటి నుంచి క్వాంటమ్ ఫీల్డ్ని ఎక్కువ ఎంబ్రేస్ చేయాలి, దాన్ని హత్తుకోవాలి. మనము
ఇదే మనమని భావించాలి. అన్నీ కూడా సమానం ఎప్పుడు మనకి అనిపిస్తే మనం గాడ్లీ స్టేట్లో ఉన్నాము అంటే అర్థం ఏంటి, అన్నిటినీ మనం సమానంగా అంగీకరిస్తాం. అన్నీ మనకి సమానంగా ఉన్నాయని ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం క్వాంటమ్ ఫీల్డ్ని అర్థం చేసుకున్నప్పుడు. క్వాంటమ్ ఫీల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ప్రతిదీ కూడా అణువులు పరమాణువులు వీటి నుంచే చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఘన పదార్థాల కింద లేవు, ఇవన్నీ కూడా ఎనర్జీ రూపంలో ఉన్నాయి. ఈ సృష్టి అంతా కూడా ఎనర్జీ రూపంలో ఎక్కువ పొందిపరుచుంది. మనకి చిన్నది చేసేసాం దాన్ని. మనం ఎక్కడ బతుకుతున్నామంటే ఆ 0.1% ఉంది కదా, అక్కడ మాత్రమే బతుకుతున్నాం. ఎందుకంటే పార్టికల్ అంతే, మనం చూస్తున్నదంతా మనకి ఘన పదార్థ రూపంలో కనిపిస్తుంది. అంటే మనం 0.1%, 1% లేదంటే ఆ 1%లోనే మనం బ్రతుకుతున్నాము, అదే చూస్తున్నాము, అదే క్రియేట్ చేసుకుంటాం, మళ్ళీ అందులోనే ఉంటున్నాం. దాని నుంచి మనం బయటికి రావాలి. అండ్ ఇంకా ఎన్నో విధాలుగా మనము అద్భుతంగా ఉండొచ్చు. మనమే ఒక అద్భుతం అన్నది మనం తెలుసుకున్నాము. అండ్ అంతే అద్భుతంగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంకా ఈ సర్వైవల్ ఎమోషన్ నుంచి, ఫిజికల్ బాడీ నుంచి ఎనర్జీ బాడీ వైపుకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఒక సర్వైవల్ ఎమోషన్స్ నుంచి మనము క్రియేటివ్ ఎమోషన్స్, ఒక సృజనాత్మకత మైన భావాలకి మనం చేంజ్ అవ్వాలి. ఒక మ్యాటర్ నుంచి మనము ఎనర్జీ రూపంలోకి కన్వర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో పెట్టండి. ఇంకా మనము ఈ సిగ్నల్ రిసీవింగ్ అండ్ గివింగ్ అండ్ ఇంకా సైంటిఫిక్గా మనం దీన్ని తెలుసుకుందాము.